టుడే మన టాపిక్ వచ్చేసి బేరిష్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ బేరిష్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ బేరిష్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు రెండు క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ వచ్చేసి ఒక గ్రీన్ క్యాండిల్, అంటే బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్ వచ్చేసి ఒక డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్ అనేది మార్కెట్ యొక్క కన్సాలిడేషన్ స్టేటస్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ బేరిష్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన టూ క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఇందులో మొదటి క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్. దీని ఫార్మేషన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీన్స్ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డే గమనించండి, మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ని గమనించండి. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి మార్కెట్ని హై పాయింట్ వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అదే ప్లేస్లో, అంటే అదే ప్రైస్లో కానీ దానికంటే కొంచెం తక్కువ లేదా పైన కానీ క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి. ఈ బేరిష్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు ఈ బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మార్కెట్ అనేది బుల్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫామ్ అవడం జరుగుతుంది. యాక్చువల్గా మనకు ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ ఫార్మేషన్ అనేది 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. ఒకటి బేరిష్, 2 డోజీ, 3 స్టార్. ఈ 3 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది. బేరిష్ అంటే ఏంటి సార్? బేరిష్ అంటే బేర్స్ అని అర్థం, అంటే సెల్లర్స్ అని అర్థము. డోజీ అంటే ఏంటి సార్? సేమ్ థింగ్ అని అర్థము. అలాగే స్టార్ అంటే ఏంటి సార్? స్టార్ అంటే చుక్కలు అని అర్థం. ఈ 3 వర్డ్స్తో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే దీనిలో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది ఒక మార్బోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లేదా ఒక బెల్ట్ హోల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కానీ అయి ఉండాలి. దాని తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. ఈ డోజీ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్కి కలర్తో అంత సంబంధం ఏముండదు సార్. డోజీ అంటేనే మనకు కన్సాలిడేషన్ అని అర్థము. స్క్రీన్ పై చూపిస్తున్న ఈ మార్బోజు మరియు డోజీ ఈ సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. వాటి యొక్క లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ వీడియోస్ చూడడం ద్వారా మీకు ఈ వీడియో అనేది ఇంకా క్లియర్ కట్గా అర్థం అవడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని మనం ఏ విధంగా, అంటే ఏ టైం ఫ్రేమ్లలో చూడవచ్చు? జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. మరి మనం ఈ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? చూసుకున్నట్లయితే మనము ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని అయినా ఐడెంటిఫై చేయాలంటే దానికి మనకు ఒకటే ఒక వే ఉంది సార్. అదే మనము డైలీ ప్రాక్టీస్ చేయడం, అంటే డైలీ చార్ట్ చూడడం. ఈ విధంగా ప్రాక్టీస్ అంటే డైలీ చార్ట్ చూడడం ద్వారానే మనము ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని అయినా ఈజీగా ఐడెంటిఫై చేయగలము. మరి ఈ క్యాండిల్స్టిక్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఏదైనా సింపుల్ వే ఉందా సార్ అంటే ఉందండి. దానికి సంబంధించిన వీడియో అనేది మేము అప్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేయండి. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై గమనించండి.
ప్రీవియస్గా మనకు ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది, అంటే ఒక అప్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో చూసుకున్నట్లయితే మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని మీకు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి, స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? మనకు రిలయన్స్ డైలీ చార్ట్లో ఉన్నాము. గమనించినట్లయితే మనకు ప్రీవియస్గా ఒక అప్వర్డ్ మూమెంట్ అనేది ఉండింది, అంటే ఒక బుల్ ట్రెండ్ అనేది ఉండింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హై అనేది ఫామ్ అయ్యింది. ఆ స్వింగ్ హైలో మనకు ఈ బేరిష్ డోజీ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హైలో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చిన 3 మీరు గమనించవచ్చు. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఏ ప్లెజర్ డే. థ్యాంక్ యూ సో మచ్.